అంతకు ముందు జరిగినటువంటి కమిటీలో ఉన్నటువంటి సొసైటీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మరి పేద ప్రజలు భారం వహించాలా? అయితే ఇంతకుముందు ఏదైతే వాళ్ళు వసూలు చేసేసి మళ్ళీ కొత్త సొసైటీ వాళ్ళకి అప్పచెప్పారో 7,26,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. దాని లెక్క వరకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు మరి ఇంటర్నల్గా మళ్ళీ ఇల్లు కొన్నప్పుడు సొసైటీ వాళ్ళతో కుమ్మక్కయ్యి, పాత వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళకి మరి వాటర్ బిల్లు కోసం అని చెప్పేసి 2,000, 3,000 ఇచ్చిన వాళ్ళు కొంతమంది అవి మా దృష్టికి వచ్చినాయి. అవి కూడా ఎవరైతే రిసిప్ట్ మరి తీసుకోలేదో మరి తీసుకోకపోయినా కూడా వాళ్ళు అడుగుమని చెప్పాము పాత వాళ్ళని. ఇప్పుడైతే కొత్త సొసైటీ పాత వాళ్ళు ఆ విధంగా చేసారు కాబట్టి పాత సొసైటీ పక్క పెట్టి కొత్త వాళ్ళని పెట్టడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు పాత వాళ్ళు అయితే 7,26,000 రూపాయలు వసూలు చేసింది. మాకు రిసిప్ట్స్ అన్నీ అన్వర్ చేయడం జరిగింది. తక్కువ 6 వరకు లెక్క. దాన్ని కాకుండా ఇంకా 1,000 రూపాయలు 2,000 ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నిలదీసి అడగమని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాం. మేము కూడా అడుగుతాం ఖచ్చితంగా. ఎప్పుడైతే వాళ్ళ పదవి టైం అయిపోయిందో వాళ్ళిద్దరు లీడర్లు ఇక్కడ లేరు మేడం. ఇల్లు ఖాళీ చేసి అమ్ముకొని కొన్ని కబ్జాలు, ఇల్లు కూడా కబ్జా చేసి అమ్ముకొని, కొనే వాళ్ళ దగ్గర కమిషన్, అమ్మే వాళ్ళ దగ్గర కమిషన్, ఇల్లు రెంట్ కి 200 కమిషన్. సో దీనికి మనం ప్రభుత్వాన్ని నిందించలేము. ఒకటండి, ఇప్పుడు చెప్పేది వాటర్ బిల్లుకి మనము అమౌంట్ కడుతున్నాం కదా. వాటర్ బిల్లు అమౌంట్ కట్టినప్పుడు రిసిప్ట్ తీసుకోవాలి. ఫస్ట్ రిసిప్ట్ తీసుకోకపోతే రెస్పాన్సిబుల్ ఎవరు ఉండరు. ఫస్ట్ ఒకటి సొసైటీ వాళ్ళు అప్పుడు వాటర్ వర్క్ వాళ్ళతో డిపెండ్ కాకముందు సొసైటీ వాళ్ళు ప్రత్యేకంగా బిల్ బుక్లు కొట్టించేసి ఒక బిల్లు వసూలు చేశారు. ఆ బిల్ అనేది ఏంటంటే వీళ్ళు ఎంట్రీ కాకుండా వీళ్ళు సొంతం కొన్నింటికి వాడుకున్నారు వాళ్ళు. అందువల్ల వీళ్ళ ప్రాబ్లం అయింది. వాళ్ళు 1,000 రూపాయలు కట్టాను, 500కి రిసిప్ట్ ఇచ్చారు, 500 రిసిప్ట్ ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. మీరు అమౌంట్ కట్టి ఎంత కట్టినా, 200 కట్టినా, 500 కట్టినా, 1000 కట్టినా వాటర్ బిల్లు సంబంధించి రిసిప్ట్ లేకుండా డబ్బులు కట్టొద్దు. ఎవరికి రిసిప్ట్ లేకుండా డబ్బులు కట్టొద్దు. అది ఇంకోటి కూడా ఈ సేవకి ఈ సేవ ఉంది. ఈ సేవ కనెక్ట్ చేయించి ఈ సేవలో ప్రస్తుతానికి కట్టండి. త్వరలో ఈ సేవ కనెక్ట్ చేయించి ఈ సేవలో కూడా ఏదటి చేస్తాము. అయితే అప్పుడు వాస్తవానికి ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి సొసైటీ పరిపాలించడం వల్ల కొన్ని అవకతవకలు జరిగినాయి మేడం. 7,36,000 వసూలు చేసి వాస్తవానికి ఏంటంటే వాళ్ళు మాకు అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ 10,50,000 మాత్రమే. అప్పుడు ఉన్నటువంటి మెట్రో వాటర్ డిపార్ట్మెంట్ వారు మీకు 10,50,000 రూపాయలు మీరు బిల్లు బకాయి కట్టవలసింది ఉంది. ఈ బకాయిని మీరు ఆధీనంలోకి తీసుకొని అప్పుడున్న సొసైటీ సంక్షేమ సంఘం ఎన్నికలు జరిగినాయి. తర్వాత వాళ్ళు ఆధీనంలో తీసుకొని మీరు 10 లక్షలు కట్టగలిగితే మీకు ఇంకా కొంచెం ఏరియాస్ తగ్గించి మీకు బిల్లులు కూడా తగ్గించి మేము కట్టించే ప్రయత్నం చేస్తాను వారు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే అప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే అప్పుడున్న సొసైటీ కేవలం సొసైటీ పేరు మీద మేమే వసూలు చేసి మీకు కడతామని ఒక అగ్రిమెంట్ చేసుకొని వచ్చి ప్రజల మీద అప్పుడు ఉన్నటువంటి సొసైటీ 7,36,000 వసూలు చేశారు మేడం. 10 లక్షలకు గాను వసూలు చేసి 7,36,000 7,36,000 వాళ్ళు ఏంటిది వాళ్ళ సొంత ఖర్చులకు తినేసిన తర్వాత అప్పుడు మేము వెంబడిపడి అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరం మమేకమే ఒకసారి ప్రజావేదిక పెట్టి మీరు ఏం చేసి డబ్బులు ఇప్పటికి 6 నెలల నుండి వసూలు చేస్తారని నిలదీసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము కాలనీకి సంబంధించినటువంటి ఖర్చులే పెట్టినాము అన్నారు. ఏం ఖర్చులు పెట్టినంటే డ్రైనేజీ పెట్టినాము, ఇక్కడ మసీదులు వెళ్ళి అయితే పోలీసులకు తిండి పెట్టినాము, లేకపోతే ఇక్కడ ఏంటిది కొన్ని మా సొంత ఖర్చులు పెట్రోల్ ఖర్చులు పెట్టినాము, మేము 4 పెట్టి బిల్లులు వసూలు చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇలాగా అన్నీ ఒకటి దుర్మార్గమైన రాతలు రాసి 7,36,000 మాకు లెక్కలు చూపించారు. అయితే మేమేం చేసినామంటే అప్పుడున్న సొసైటీ ఆ రకంగా చేయకుండా ఉండడానికి మేము ఏం చేసినామంటే ఇప్పుడున్న సొసైటీ మెట్రో వాటర్ డిపార్ట్మెంట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నేరుగా బిల్లులు కట్టి మెట్రో వాటర్ బోర్డు రిసిప్ట్ తీసుకోవాలని మేము వారికి విజ్ఞప్తి చేసి ఇప్పుడున్నటువంటి సొసైటీ మీరు బిల్లులు కట్టండి కానీ సొసైటీ కట్టకండి, మెట్రో వాటర్ డిపార్ట్మెంట్ కట్టండి, స్లిప్పులు తీసుకోండి అని ఆ ప్రయత్నంలో మేము కొనసాగుతున్నాం మేడం. రైట్, ఇప్పుడు క్యాన్ నెంబర్ ఉందా అండి ఇక్కడ వీళ్ళకి? అంటే ఇండివిజువల్ క్యాన్ లేదండి, కాలనీ మొత్తానికి ఒకే క్యాన్ నెంబర్ ఉంది. అదే ఇండివిజువల్ క్యాన్ నెంబర్ ఇచ్చేటట్టుగా మెట్రో వాటర్ ఎండీ గారికి మొన్న మీటింగ్ లో డిస్కషన్ అయింది. ఇండివిజువల్ ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఎలా వస్తుందో వాటర్ బిల్లు కూడా ఆ విధంగా వచ్చేటట్టుగా చేస్తున్నారు. ఈ లోపు మీ సేవకు కూడా మీరు అమౌంట్ కట్టేటట్టుగా చేస్తాము. ప్రస్తుతానికి ఇండివిజువల్ బిల్లు కట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బయట ఎక్కడో ఉన్నాం, మనము బయట ఎక్కడో ఉన్నప్పుడు వాటర్ బిల్లు కట్టుకుంటున్నాం కదా. రెంట్కున్నా కానీ అతనికి 50 రూపాయలు 100 రూపాయలు కడుతున్నాం కదా ఓనర్కి. అదేవిధంగా మనకి వాటర్ రావాలంటే రెగ్యులర్గా మనం వాటర్ డబ్బులు కడితేనే వస్తుంది, లేకపోతే రాదు. శ్రీనివాస్ గారు, మరొక ముఖ్యమైన ప్రశ్న ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్నది. మీరు అన్నట్టుగా మేము మెయింటెనెన్స్ లోపల చేయించుకోవాల్సి వస్తే మా పరిధిలోకి వచ్చిన తర్వాత చేయించుకుంటాం, కానీ మొదటి నుంచి కూడా మా ఇళ్ళు అలాగే లీకేజ్లో ఉన్నాయి, ఏం చేయమంటారు? అందుకున్నప్పటి నుంచి అలాగే ఉన్నాయి, అది ఎవరికి చెప్పుకోమంటారు అని అడుగుతున్నారండి. అంటే బ్లాకుల మధ్యలో అంటే డ్రైనేజ్ లీకేజ్ కానీ ట్యాంక్
లీకేజ్. మీకు ఒకసారి మీకు ఫోన్ మీరు నాకు ఇచ్చారు, నేను వేరే సార్తో కూడా మాట్లాడిచ్చారు, మీరు గుర్తుందో లేదా 17 బ్లాక్ దగ్గర లీక్ అవుతుంది సార్ అని చెప్పి మీరు వచ్చారు. అప్పుడు ఇంకా మాకు వదిలేసి వెళ్ళలేదు సార్, ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను వాటర్ లీకేజ్ అవుతుంది సార్, మా ట్యాంకులోంచి ఇళ్ళకి వస్తున్నాయి, మొత్తం మా కరెంటు బోర్డులో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి సార్ అని చెప్పేసి ఒకసారి చెప్పాను. మీకు గుర్తుందో లేదో ఆ రోజు మీరు ఫోన్లో కూడా మాట్లాడిచ్చారు సార్ తోటి ఒక 3 years బ్యాక్. అసలు అప్పటి నుంచి ఇంతవరకు అసలు మీరు అన్నారు సార్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీరు లోపల ఉన్నంత వరకు లోపల మెయింటెనెన్స్ మీరు చేయించుకోవాలని అంటున్నారు సార్. మా అధీనంలోకి వచ్చినాక మేము చేయించుకుంటాం సార్. మీరు ఉన్న సేపు మీరు చేయించాలి, మాకు ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఉంటేనే కదా సార్ మేము తర్వాత చేయించుకునేది. మాకు ఇచ్చినప్పుడే కరెక్ట్ లేదు అది. ఒకసారి మీరు చూడండి, ఒకసారి పైకి వచ్చి మీరు చూడండి. మొన్న మేము ప్రెసిడెంట్ గారు వచ్చారు, చూసారు, అడగండి, ప్రెసిడెంట్ గారు చూసారు. రైట్, కొన్ని అవకతవకలు, కొన్ని కాంట్రాక్ట్ లోపాలు జరిగిన ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళు. ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళకి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ పెట్టేసి దాని గురించి ఒకసారి ఎంక్వైరీ చేసి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా రెక్టిఫై చేయమని అడుగుతాం. ఇప్పుడు రాజు కల్ప స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు 3 కలెక్టర్లు మారడం జరిగింది. 3 కలెక్టర్లకు కూడా మేము ఇక్కడ ఈ యొక్క ట్యాంకుల గురించి కానీ ఇక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది గతం నుంచి కూడా. మేము ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే సరే ఇన్నిసార్లు వాళ్ళకి పేపర్తో కూడా ఇచ్చినాం. ఇప్పుడు టీవీ నేతలు కూడా తెలియజేస్తుందంటే కలెక్టర్ గారికి మేము వినిపించేదంటే ఈ యొక్క జిహెచ్ఎంసీ కేటాయించినప్పుడు కూడా జిహెచ్ఎంసీ మరి లోపల ఉన్నటువంటి వర్కులు వాళ్ళు ట్యాంకులు రిపేర్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా దాన్ని కొంత బడ్జెట్ కేటాయించేసి మరి ఆ ట్యాంకులు రిపేర్ చేయడానికి కలెక్టర్ గారు మరి ఇంత ఫండ్ కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ గారిని మేము టీవీ 9 ద్వారా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కానీ మరి ఇక్కడ మహిళా భవన్ కానీ ఇంకా ఏదైనా కమిటీ హాల్స్ కానీ ఇవి రాజు కల్పలో ఉన్నటువంటి జాగా అయితే 23 ఎకరాలు అయితే ఉందో అందులో మరి ఆ జాగా ఫిన్సింగ్ వేయించేసి వాళ్ళకు ఒక కాలనీ లాగా ఏర్పాటు చేస్తే వాళ్ళు వాటర్ బిల్లు కానీ ఇంకేది ఉన్నా కూడా వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకొని కాలనీ వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దీనికి చర్యలు తీసుకొని జిహెచ్ఎంసీ క్యాన్వర్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైట్, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎన్నున్నా సరే దానికి కావాల్సింది ఇక్కడ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, నివసిస్తున్న ప్రజల చొరవ కూడా చాలా కావాలి. దీంతో పాటు అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా కలుపుకునే ప్రయత్నం కూడా మీరు చేయాలి. ఇప్పుడు మీరు కొత్తగా ఒక బాడీని ఏర్పరచుకున్నారు కాబట్టి మీరు వీరిని సరిగ్గా స్టీర్ చేయాలని ఈ ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ప్రజాప్రతినిధి మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకుంటారో స్థానికంగా ఉన్న నాయకుల మీద కూడా అలాంటి నమ్మకమే పెట్టుకుంటున్నారు. మేము ఇంతకుముందు సంక్షేమ సరిగా పనిచేయట్లని చెప్పేసి మేము అందరం ఒక యూనిట్గా ఏర్పడి ఎలక్షన్ రావడం జరిగింది. ఈ ఎలక్షన్లో ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఆ హామీ ప్రకారం మేము కూడా ఇక్కడ లబ్ధిదారులు ఉన్నాం కాబట్టి మేము మా కాలనీని మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి అందరితో కూడా సహకారం తీసుకొని మా కాలనీ ప్రజల సహకారం తీసుకొని పనిచేస్తామని చెప్పేసి మీ టీవీ అందరూ. ఇంకొకటండి, ఇక్కడ అధికారులు చాలా మంది ఉన్నారు కానీ ఆ అధికారులతో పని చేయించుకునే తీరు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. అలాంటి భాగస్వామ్యం మీరు ప్రజలందరికీ సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలగాలండి. తప్పకుండా మేడం. అయితే అప్పుడున్నటువంటి కొంచెం పరిస్థితుల వల్ల అప్పుడున్నటువంటి మన వాటర్కి సంబంధించిన లెక్కలు కానీ ఇప్పుడు కాలనీ సంబంధించిన సమస్యల పైన కానీ కొంచెం వాటిని క్షుణ్ణంగా అన్వేషించి ఎక్కడెక్కడ కొంచెం క్లియర్ చేయడానికి మాకు 3 months టైం పట్టింది. ఈ వారం 10 రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా మండల్ బిల్డింగ్ కానీ అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు కానీ మాకు ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రం కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ మాకు డ్రైనేజ్ సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాల గురించి కానీ వీళ్ళందరికీ ఒకసారి మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని వీరందరి సహాయ సహకారాలతో మేము ముందుకెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి కోరికలను తీర్చడానికి మేము కంపల్సరీ శాశక్తిగా కృషి చేస్తాం. చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు రాసి పంపించండి.